కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప వలన మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్యము కొరకై ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరచండి, పరిశుద్ధపరచండి, సర్వసమృద్ధి అయిన కృపను దయచేయండి. మీ జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. యేసు నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనల మూలమున గడిచిన శుక్ర శనివారపు ఉపవాస ప్రార్థనా కూడికలు మేలుకరంగా ప్రభువు జరిగించారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. నూతన మందిరంలో అనగా పనులు జరిగాయి కదా, శ్రేష్టమైన ఆరాధనలు చేయుటకు ప్రభు సహాయం చేశారు. దివ్యమైన సందేశములు అద్భుతంగా జరిగాయి. అందులకు దేవునికి స్తోత్రం. ప్రార్థించిన మీకు హృదయపూర్వక వందనాలు. అలాగుననే ఈ దినాన పునరుత్థాన ఆరాధన యథావిధిగా ఎన్టీఆర్ కాలనీ యందు ఉదయకాల వేళ 8 గంటలకు జరుగుతుంది. 10 గంటల నుండి రాయుడుపాలెంలో జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఆరాధన, చర్చ్ యానివర్సరీ ఆరాధన రాయుడుపాలెం మందిరంలో జరుగుతుంది. 2 సంఘములలో ఉన్న ఆత్మీయులు తప్పక ఆరాధనలో పాల్గొనాలని త్వరితగతినే వర్తమానం ప్రారంభించబడుతుంది. ఎందుకంటే రాత్రి అందరికీ ప్రేమ విందు ఉన్నది కనుక త్వరితగతిని ప్రతి ఒక్కరూ సిద్ధపడవలెనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. ప్రార్థించండి, పాల్గొనండి. ప్రభు కృప తోడై ఉండునుగాక. ఆమెన్. ఈ చదవబడిన వాక్య భాగంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను అనే విషయాన్ని చూస్తున్నాం. 1, ఆయన చెప్పిన ప్రకారము దర్శించారంట. తానిచ్చిన మాట ప్రకారం శారాను గూర్చి చేశారట.
ఏం చేశారు, ఏది చెప్పారు అని లేఖనాన్ని చూస్తే ఆదికాండం 17వ అధ్యాయం 16వ వాక్యం దేవుడు మాట్లాడుతూ, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక రెండో మాట 17:21, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను అని చెప్పాను. అంటే దేవుడు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగానే చేశారు. ఏదైతే మాట ఇచ్చారో శారాను గూర్చి దానిని జరిగించారు. ఏం చెప్పారు? శారమ్మ వయసు మేబీ వారు వాగ్దాన దేశానికి బయలుదేరినప్పుడు వారు 65 సంవత్సరాల ప్రాయం కలిగిన తల్లి ఆమె. అబ్రహాము గారు 75 సంవత్సరాల ప్రాయం కలిగిన వారు. దగ్గరగా 24 సంవత్సరములు వారు దేవుని యొద్ద కనిపెడుతూనే వచ్చారు. ఆత్మీయులారా, ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఏదైనా విషయం కొరకు నీవు కనిపెడుతూ వచ్చుచున్నావేమో. సంవత్సరాలు నీడవలే సాగిపోతున్నా, నీ శరీరంలో ఆరోగ్యం తగ్గుతూ ఉన్నా, దేహంలో సత్తువ తగ్గిపోతూ వస్తున్నా, దేవుని కార్యము జరగలేదు అని నిరుత్సాహపడకు. వాక్యం సెలవిస్తుంది, తాను సెలవిచ్చిన మాట ఆయన నిర్ణయ కాలములో జరిగిస్తారు. ఆమెన్. దేవుడు పలికిన ఏ మాట నీ ఎడల నిరర్ధకము కాదు అని నీవు నమ్ము, అద్భుతమునే నీవు చూడబోతున్నావు. స్తోత్రం. అయితే ప్రభు తాను చెప్పిన ప్రకారంగా శారాను దర్శించారట. దేవుడు దర్శిస్తే ఏం జరిగింది? నా దేవుని ప్రియులారా, 89 సంవత్సరముల ప్రాయము కలిగిన ఆ తల్లి గర్భవతి అయి శ్రేష్టమైన కుమారుని కంది. ఆ కుమారుడు ఎలాంటి వ్యక్తి? జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అట. ప్రియులారా, అర్థమవుతున్నదా? ఆమె జనములకు తల్లి. జనములను పాలించు రాజులు ఆ గర్భములో పుట్టుచున్న ఆ కుమారునిలో నుండి రానై ఉన్నారని ఎన్ని తరాలు ముంగుర్తును ప్రభువు తెలియపరుచుచున్నారో ఆత్మీయులారా, ఈ భాగంలో మనకు అర్థమవుతున్నది. దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకునవలసిన విషయం ఏంటంటే, దేవుడు పలికిన ఏ మాట ఒకటి నిరర్ధకం కాదు. తాను చెప్పిన ప్రకారం ప్రభువు శారాను దర్శించారు. నేను అంటాను, ఆయన కుమారుడిగా నీవు, ఆయన కుమార్తెగా నీవు, ఆయన బిడ్డలుగా మనము, ఆయన సేవకునిగా నేను, మనము చెప్పిన మాట వెనుతీయకూడదు. నష్టము కలిగిన మాట తప్పకూడదు. యొప్తా మాటకు నిలిచినవాడు గనక తన గర్భాన పుట్టిన కుమార్తె కూడా మాటకు నిలిచింది. మనుషుడు బాహ్యంగా కాళ్ళ మీద నిలవబడతాడు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిల్లలుగా మాటపై నిలవబడాలి. మాట ఇచ్చామా దాన్ని వెనుతీయకూడదు. నష్టము కలిగిన మాట తప్పకూడదు. ఈరోజు అనేక మంది ప్రభువుని ఎరిగి ఉన్న వారు సైతం మాట విషయంలో తప్పిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. నేను అంటాను, ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తారు, ప్రభుని మాటను స్థిరపరుస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పదలించిన మాట ఏంటంటే, దేవుడు ఆ శారాను దర్శించారట. దర్శించినప్పుడు 89 సంవత్సరముల ప్రాయం కలిగిన ఆ తల్లి గర్భవతి అయి కుమారుని కంది. ఆత్మీయులారా, దేవుని దైవ దర్శనం ఆ తల్లి యందు ఆ దేవుని దైవ దర్శనం ఆ తల్లి ఎడల మృతతుల్యమైన శరీరమును చూడక, స్త్రీ ధర్మము నిలిచిపోయిందని చూడక
అద్భుతమును దేవుడు చేశారు. మరో మాట రూతు గ్రంథం 1:6లో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి కరువుతో ఉన్న బెత్లెహేమును దేవుడు దేశాన్ని దర్శించారట. ఆ కరువు కొట్టివేయబడి సమృద్ధితో నింపబడింది. దేవుడు శారాను దర్శించారు, అద్భుతం, కుమారుడు కలిగారు. దేశాన్ని దర్శించారు, కరువు కోరల నుండి విడిపించబడ్డారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను దర్శించునుగాక, నీ బిడ్డలను దర్శించునుగాక, నీ కుటుంబాన్ని దర్శించునుగాక. ఆయన కలలో నీతో మాట్లాడునుగాక, స్వప్నము ద్వారా నీకు బయలుపరచబడునుగాక. ప్రార్థన యందు ఉండగా దర్శనముతో నీతో ముచ్చటించునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ప్రియులారా, మరి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. దేవుడు హన్నాను దర్శించారు, అద్భుతం, మరలా ఆమె సంతానాన్ని కంది. ఆశీర్వాదం విస్తరిస్తుంది. ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా దేవుడు మనల్ని దర్శించాలి. శారాను దేవుడు దర్శించారు, హన్నాను దేవుడు దర్శించారు, మోయాబును దేవుడు దర్శించారు. ప్రియులారా, శారాను దర్శించుటకు తాను చెప్పిన ప్రకారమే, అంటే ఆమెకు వాగ్దానాలు ఉన్నాయి. మోయాబును బెత్లెహేమును దర్శించుటకు ఆయనకు ఒక దైవ ప్రణాళిక ఉన్నది. హన్నాను దర్శించుటకు ఆమె చేసిన ప్రార్థనలు ఉన్నాయి. మరి నిన్ను దర్శించుటకు నీ యొద్ద ఏది ప్రభుకు చూపించగలవు? విజ్ఞాపన చూపిస్తావా? వాగ్దానాలు యందు విశ్వసించి నిలుస్తావా? ప్రభు తన కార్యం జరిగించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.